ఒకసారి కళ్ళు మూసుకొని కోసం ఒక సర్ప్రైజ్. ఎందుకో కళ్ళు మూసుకొని సర్ప్రైజ్. ఖాళీ డబ్బా పెట్టింటాడు. ఏ లేదు, క్యాండిల్స్ కూడా తెచ్చినాడు వాడు. క్యాండిల్స్ ఎందుకు? ఏంది కేక్ కాదు. మీ మమ్మీ కోసం కేక్ తెచ్చినావా రోహి? లవ్ యూ అమ్మా. నిజంగా దొంగ మొక్కలు. ప్రాంక్ అంటారు, సర్ప్రైజ్ అంటారు. నిజంగా ఎప్పుడు తెచ్చినారా? నిన్ననే తెచ్చినారా? పూజ మీ ఇంట్లో పెట్టించుకున్నా నువ్వు? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. నిన్న చిన్న కేక్ పీస్ తెచ్చి మీరు బిల్డప్ ఇచ్చినారు నాకు. సర్ప్రైజ్ నచ్చిందక్క? కళ్ళు చూడు ఎర్రగా. నాకు నిజంగా ఫస్ట్ టైం. నాకు ఎవ్వరు ఇలా. నీదే నాకు తెలుసు. నా ప్లాన్ ఏం లేదు, మీ కొడుకే. వాడికి చెప్పింది నువ్వే. నాకు నిజంగా నేను కాదక్క. ఎవరైతే సరే కట్ చేయి. సర్ప్రైజ్ ఇచ్చినారు కదా, అక్క కూడా అమ్మనే కదా, అందుకే సర్ప్రైజ్. తరు ఇప్పుడు ఏం చేయాలి? నేను కట్ చేయాలనా? కట్ చేయక్క. నన్ను ఫస్ట్ టైం వాళ్ళు ఏడిపించినారు తెలుసా? అవును, అది ఎవరు? తరుణ్మయ్, పూజిత, రోహిత్ ముగ్గురు కలిసి నన్ను ఏడిపించినారు ఫస్ట్ టైం. మీరు రండి కలిసి కట్. రోహిత్ రా, అమ్మ చెప్తే. అమ్మ అనేది కట్ చేయాలన్నా. హ్యాపీ మదర్స్ డే అక్క. థ్యాంక్ యూ. తిను, అందరికి పెడతా అక్క వాళ్ళకి. చెప్పు హ్యాపీ మదర్స్ డే. నాకు నోతో పెట్టు మరి. నేను కొంచెం చాలు. పూజన మొత్తం ప్లాన్. సీతక్క సర్ప్రైజ్ నచ్చిందా? నచ్చింది. ఏడిపించి కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. కానీ నాకు అస్సలు తెలియదు ఈరోజు మదర్స్ డే అని. నిన్న మీరు ఏమన్నారు? ఏమన్నా అకేషన్ ఉంటేనేనా ఇవాళ కేక్ అది ఇది అంటే నిన్న చిన్న కేక్ తెచ్చినారు కదా. దానికి సరే బర్త్డే, మ్యారేజ్ డే ఏం లేవు కదా అంటే ఊరికనే తెచ్చినాము, అవి ఉంటేనేనా సెలబ్రేషన్ చేసుకోకూడదు అన్నారు. సరేలే అనుకున్నాను. తర్వాత పొద్దున్న నుంచి వీళ్ళు ఏదో సర్ప్రైజ్ అన్నా. నాకు అసలు మదర్స్ డే అని తెలియదు. పొద్దున్న ఏం జరిగింది, మా అక్క కూతురు హ్యాపీ మదర్స్ డే అని తన స్టోరీలో పెట్టింది. తన స్టోరీలో వాళ్ళ అమ్మ ఫోటో పెట్టింటే అప్పుడు తెలిసింది ఈరోజు మదర్స్ డేనా అని. అది తెలిసినాక నేను మళ్ళీ నీకు కిందికి వచ్చి అడిగినానా ఈరోజు మదర్స్ డేనా అని అడిగినా. అంటే అవునా నాకు తెలియదని అబద్ధం చెప్పినారు వీళ్ళైతే తెలుసా. అబద్ధం చెప్పింటే సరేలే అనేసి నేను గమ్ముగా చెప్పినా. కొంచెం సేపు నా మీద ఫోటో షూట్ చేయాలా, చీర కట్టుకో అంటారు, కొంచెం సేపు ప్రాంక్ వీడియో అంటారు. నాకు అర్థమే కాల. మనకి సర్ప్రైజ్ అని ఎట్లా చెప్తాం, అందుకని రెడీ అయితే రీల్స్ చేద్దామని చెప్పినాం. తెచ్చి రీల్స్ అని చెప్పింటే నేను సరే అని ఇట్లా రెడీ అయినాక ఇప్పుడు కళ్ళ ముందర కేక్ తెచ్చి పెట్టి సర్ప్రైజ్ అన్నారు. నాకు ఏడుపు వచ్చింది. నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఫస్ట్ టైం. కానీ నచ్చింది నాకు తెలుసా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్యాపీ అయితే మేము హ్యాపీ. నిజంగా తరుణ్మయ్, పూజిత, రోహిత్ ముగ్గురు కలిసి తోడుదొంగలు నన్ను ఏడిపించేసినారు ఈరోజు ఫస్ట్ టైం. నేను నిజంగా మర్చిపోయినా. మా అమ్మకు కూడా నిజంగా నేను చేయలేదు. ఇది తెలిసినాక పొద్దున మళ్ళీ చేసిన అంటే స్టోరీలో చూసిన కదా, అప్పుడు మా అమ్మకు కూడా ఫోన్ చేసి హ్యాపీ మదర్స్ డే మా అంటే 10 అయింది అనుకుంటా నేను మా అమ్మకు ఫోన్ చేసి చెప్పేసరికి. అంటే సరేలేండి. నిన్న మా అమ్మది పెళ్లి రోజు కూడా, ఈరోజు మదర్స్ డే. సో అందరికీ అయితే మరొకసారి హ్యాపీ మదర్స్ డే. ఓకేనా? అంటే మదర్స్ డే పిల్లలు మనకు చెప్తేనే మదర్స్ డే, చెప్పకపోతే ఏం లేదు. మన బ్లెస్సింగ్స్ ఎప్పుడు వాళ్ళకు ఉంటాయి. ఏమంటే ఈరోజు మా వాడు కొంచెం వీళ్ళందరూ కలిసి నన్ను ఎమోషనల్ అయ్యేటట్లు చేశారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే నేను నిన్న నైట్ది కూడా కావాలంటే ఒక క్లిప్ పెడతాను చూడండి. వీళ్ళు నిన్న నైట్ కూడా ఒక చిన్న కేక్ తెచ్చారు. మాకు తెలియదు అని చెప్పారు. ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. అని నాకు ఇంకా మాట్లాడడానికి మాటలు రావడం లేదు. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్. ఏం చెప్పు, చీర తెచ్చినావా? వాడు చీర అంటున్నాడు. కళ్ళు మూసుకో. నేను కళ్ళు మూసుకోను, ముందు నాకు చెప్పండి. తీస్తున్నా. నా బర్త్డే లేదు కదా. బర్త్డే కోసం కాదు, నేనే నీకోసం చాలా అయింది కదా. మీ వాడు మా అమ్మ కోసం ఏదైనా సర్ప్రైజ్ చేద్దాం అక్క అంటే చేద్దామని. నిజమారా? నేను వీడియో పెట్టినా. నిజం చెప్పండి మీరు. నిజంగా సర్ప్రైజ్ ఉంది స్పెషల్ గా నీకోసం. చీర అంటున్నాడు. చీరనో ఏదో నాకు తెలియదు. నాకు చీరలు అంటేనే ఇష్టం.
కొడుకు ఏదో సర్ప్రైజ్ తెచ్చినాడు తీసుకోవాలి. మరి వాడు చీర అన్నాడు, వాడు రూపాయి చాక్లెట్ తెచ్చినా అది నీకు ఆనందమే. మరి వాడు చీర అన్నాడు. కళ్ళు మూసుకో మరి. నా చెవులోకి వచ్చింది నీకోసం చీర తెచ్చింది పూజ అన్నాడు. సరే కళ్ళు మూసుకో. ఇక్కడైనా అక్కడనా నీ ఇష్టం. ఏమో ఈడే కూర్చుంటా తీసుకున్నా. ఏం తెచ్చారు? ఓపెన్ చేయి. మీ ఓపెన్ దగ్గరది చిన్నది. ఆయన ఇప్పుడు ఎందుకు తెచ్చినా నాకు చెప్పినా కదా. నేను ఏడ్చినానా? లేదు, నీకోసం ప్రేమగా తెచ్చినాం. ఏదో గోల్డ్ బిస్కెట్ మలై మలై కుల్ఫీ, మలై కేకా చిన్నగా అట్లా నా కోసం మలై ఏమంటారు రస్మలై రస్మలై స్పెషల్ గా చేపించి చాలా టేస్టీగా ఉంది. మీరు తిన్నారా అక్కడ? మీరు తిన్నారా? తినేదా చాలా మంది, కానీ నేను స్వార్థపరాలను అయితే కాదు, ఒక్కదాన్ని తిన్నాను. యాక్చువల్లీ ఏంటంటే నా బర్త్డే లేదు, నా మ్యారేజ్ డే లేదు, ఏం లేదు. ఎప్పుడు నా కొడుకు అన్నాడంటే మా చెల్లెలు కూడా లేండి, వీళ్ళంతా ప్లాన్ వేసుకున్నారు. నా పెద్ద కూతురు, నా కొడుకు, మా చెల్లి అందరు కలిసి మా అక్కకి సర్ప్రైజ్ అంటే ఇష్టము. నాకు ఇంతవరకు ఎవరు సర్ప్రైజ్ ఎప్పుడు ఏది చేయలే. సో నాకు నచ్చింది. మొత్తం తినేసానా? అసలు నేను నిజంగా నమ్మలే. ఏమి తినే చూపియవా?